లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్ మళ్లీ ఖాళీ అయింది. వరుస వైఫల్యాలతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా ప్రకటించారు. కొత్త నాయకుడి ఎంపికకు లేబర్ పార్టీ ప్రక్రియ ప్రారంభించింది. ఉప ఎన్నికలతో పార్లమెంటుకు రీ ఎంట్రీ ఇచ్చిన యాండీ బర్న్హమ్ ప్రధాని రేస్లో ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు. బ్రిటన్ రాజకీయాల్లో అస్థిరత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు కీర్ స్టార్మర్. తాజా పరిణామంతో బ్రిటన్లో 10 ఏళ్లలో రాజీనామా చేసిన ప్రధానుల సంఖ్య 6కు చేరింది. యూకే ప్రధాని పదవిలో విలువలకు కట్టుబడి పనిచేసినట్లు కీర్ స్టార్మర్ తెలిపారు. తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా దివాళా స్థితిలో ఉందన్నారు. పార్టీలో పాతుకుపోయిన యూదు వ్యతిరేక విషబీజాలను పారద్రోలి పార్టీని సమూలంగా ప్రక్షాళన చేశానని వివరించారు. తన నాయకత్వ సామర్థ్యంపై పార్టీలు చర్చలు జరుగుతుండటంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు స్టార్మర్ వెల్లడించారు. కీర్ స్టార్మర్ 2024లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీకి పేలవమైన ఫలితాలు రావడం, మేకర్ ఫీల్డ్ పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో బర్న్హామ్ ఘన విజయం సాధించడం స్టార్మర్ నాయకత్వంపై ప్రశ్నలు రేకెత్తించాయి. ఎప్స్టీన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన స్నేహితుడు పీటర్ మాండెల్సన్ను అమెరికాకు యూకే రాయబారిగా నియమించాలనే స్టార్మర్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సొంత పార్టీ నుంచే ఆయన రాజీనామాకు ఒత్తిడి పెరిగింది. కాగా బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ రాజీనామా చేస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. స్టార్మర్ రాజీనామాతో లేబర్ పార్టీ తదుపరి నాయకత్వంపై ఉత్కంఠ నెలకొంది. జూలై 9న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై జూలై 16 నాటికి ముగుస్తుంది. కొత్త నాయకుడిగా యాండీ బర్న్హమ్ రేసులో ఉన్నారు. ఆయనకు మద్దతిస్తున్న ఎంపీల సంఖ్య 300కు చేరుకుంది. 1980లలో యువకుడిగా లేబర్ పార్టీలో చేరిన బర్న్హమ్ 2001లో బ్రిటిష్ పార్లమెంటుకు ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధానమంత్రులు టోనీ బ్లేర్, గోర్డన్ బ్రౌన్ ప్రభుత్వాల్లో పలు మంత్రిత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆరోగ్యం, సంస్కృతి తదితర శాఖల్లో పనిచేశారు. 2010 మరియు 2015లో లేబర్ పార్టీ నాయకత్వం కోసం పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. 2017లో గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా ఎన్నికయ్యారు. ఇటీవల మేకర్ ఫీల్డ్ ఉప ఎన్నికల్లో గెలిచి మళ్లీ పార్లమెంటుకు చేరుకున్నారు. దీంతో లేబర్ పార్టీ నాయకత్వం ప్రధానమంత్రి పదవికి ఫ్రంట్ రన్నర్గా యాండీ పేరు బలంగా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.